ఊరిని అమ్మేశారు. అదేంటి ఊరిని అమ్మేయడం ఏంటి? ఏమైనా తప్పుగా విన్నామా అని అనుమానపడకండి. నిజంగానే ఆ గ్రామాన్ని అమ్మేశారు. ఏళ్లుగా నివాసం ఉంటున్న వారికి తెలియకుండా ఓ కార్పొరేట్ కంపెనీ పేరుతో గ్రామం రిజిస్టర్ అయిపోయింది. రిజిస్ట్రేషన్ జరిగిందన్న విషయం ఇన్నాళ్లు తెలియకపోవడంతో గిరిజనులు ఆందోళనకు గురయ్యారు. గ్రామస్తులకు ఈ విషయం ఎన్నో రోజులకు గానీ తెలియలేదు. ఒకంత ఆశ్చర్యానికి గురైన వెంటనే తేరుకొని కలెక్టరేట్ కి పరుగులు పెట్టారు. గ్రీవెన్స్ లో ఫిర్యాదు కూడా చేశారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండల పరిధిలో జిందాల్ సౌత్ వెస్ట్ అల్యూమినియం పరిశ్రమ స్థాపన కోసం చినఖండేపల్లి, కిల్తంపాలెం, మూలబొడ్డవర, ముషిడిపల్లి, దెవ్వూరులో భూములు ఇచ్చారు. భూములు ఇచ్చిన వారిలో అత్యధిక శాతం మంది గిరిజన రైతులే ఉన్నారు. ఈ భూములను 2008లో అప్పటి ప్రభుత్వం జిందాల్ యాజమాన్యానికి 1,166.43 ఎకరాల భూమిని సేకరించి జిందాల్ సంస్థకు రిజిస్ట్రేషన్ చేసినట్లు అధికార గణాంకాలు చెబుతూ ఉన్నాయి. అయితే కూటమి ప్రభుత్వంలో ఇక్కడ ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించడంతో జిందాల్ నిర్వాసితులు పార్కుల ఏర్పాటుకి వ్యతిరేకంగా ధర్నాలు, నిరసనలు కూడా మొదలుపెట్టారు. ఇదిలా ఉంటే తాజాగా తమకు తెలియకుండానే తాము నివాసం ఉంటున్న దెప్పూరు గ్రామాన్ని జిందాల్ కంపెనీ పేరిట రిజిస్ట్రేషన్ చేశారంటూ 13 గిరిజన కుటుంబాలు విజయనగరం కలెక్టరేట్లో ఫిర్యాదు చేశారు. తమ కుటుంబాలకు న్యాయం చేయాలంటూ వీరంతా కోరారు. ఎన్నో ఏళ్లుగా ఉంటున్న తమకు తెలియకుండానే జిందాల్ కంపెనీకి రిజిస్ట్రేషన్ చేయడంపై గిరిజన కుటుంబాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. పంచాయతీలోని మాకు ఇందిరమ్మ కాలనీ 2016-17 సంవత్సరంలో ఇచ్చారు. అప్పటికే జిందాల్ వచ్చింది 2007-8లో వచ్చింది. కానీ ఈ పంచాయతీలోని అందరికీ గ్రామాల నుంచి వేరువేరుగా తీసుకుంటారు. కానీ వీటిలో మరి ఇంతవరకు మాకే ఇక్కడ వాళ్ళే ఇచ్చారు. ఇది మాకు పంచాయతీ మీకు ఇది గ్రామ కంఠంగా నిర్ణయించింది. కానీ ఇక్కడ మా మేనమామ వాళ్ళు ఉండరు. వాళ్ళ భూమి అని అప్పటికే అంతుండరు. కానీ కాకపోతే మరి వాళ్ళే పంచాయతీలో మరి రెవెన్యూలో తెలియదు. కానీ మమ్మల్ని ఇక్కడ కాలనీ ఇచ్చి మమ్మల్ని ఉండమని మేమైతే వచ్చి నివాసం ఉండి ఇంచుమించి 35 సంవత్సరాలు అయిపోయిందండి. 35 సంవత్సరాలు మాకు ఇగో చెరువు ఇది చెట్లు చేమలు అన్నీ అయిన కాలనీ ఇచ్చారు. వాళ్ళే కూడా ఇచ్చారు. వాళ్ళే మమ్మల్ని ఉండమని ఇప్పుడేమో జిందాలకే ఇది జిందాల్లో వెళ్ళిపోయిందని మమ్మల్ని ఖాళీ చేయమని. కానీ ఎవరు రెవెన్యూలు కానీ జిందాలు కానీ చెప్పలేదు. మా మ్యాప్లో చూస్తే ఇలాగ ఒకటి అలా పోలీసు బలగాలతో పెట్టుకొని ఒకటి ఖాళీ తీసుకొచ్చేస్తాండ్రు. కానీ ఈయడం వంటివి కొందరు ఇచ్చేసారు. భూములు ఈయడం వంటివి ఇచ్చేసిన వాళ్ళందరూ ఖాళీ చేయించేస్తారు. ఇప్పుడు ఇది కూడా ప్రతి గ్రామం కూడా మధ్యలో ఊర్లు మాత్రం తీయము అప్పుడు అన్నారు. ఇప్పుడు మరి ఊర్లకు కూడా వస్తున్నారు. మరి చాలా ఇబ్బంది పెడుతున్నారు. కాకపోతే మరి దీని సమస్య చేయడం మాకు ఇంతవరకు ఎవరు చెప్పలేదు. కిల్తంపాలెంలో దెప్పూరు గ్రామంలోని సర్వే నంబర్ 146-4లో సుమారు 35 సంవత్సరాలుగా 13 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇక్కడే భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఇదే సర్వే నెంబర్లో గత ప్రభుత్వం జగనన్న కాలనీ పేరుతో ఇల్లు మంజూరు చేసింది. దాంతో అక్కడే గృహాలు సైతం నిర్మించుకున్నారు. గిరిజనులకు ఇల్లు రిజిస్ట్రేషన్ చేస్తామంటూ 1 టైం సెటిల్మెంట్ ద్వారా ప్రభుత్వం డబ్బులు కూడా సైతం కట్టించుకుంది. కానీ భూమి ప్రస్తుతం గిరిజనులు ఉంటున్న ఇల్లు జిందాల్కి రిజిస్ట్రేషన్ అయినట్లు ఈ మధ్య వెలుగులోకి వచ్చింది. దాంతో గిరిజనులు లబోదీబం అంటున్నారు. జిందాలు వచ్చిన తర్వాత అంటే మాకు కూడా తెలియదు. నేను పీజీ చదువుకుంటున్నాను, వైజాగ్లో చదువుకుంటున్నాను. కానీ ఇక్కడ ఇలా భూమి కలిసిపోతుంది, మీ ఇల్లు తీసేయండి అని చెప్పేసరికి మా పేరెంట్స్ ఫోన్ చేసేసరికి మేము వచ్చాను. కానీ ఇంత సడన్గా ఇవన్నీ ఖాళీ చేయమంటే చాలా ఇబ్బంది మాకు కూడా. కానీ ఈ ప్లేస్ అంతా మా తాలూకు వాళ్ళదే, మా పుట్టు పూర్వతరాలు తాత ముత్తాతల నుంచి ఉంది, మీది మనదే హక్కు అని చెప్పారు. కానీ మాకు తెలియకుండా ఇవి ఎప్పుడు కలిసాయి కూడా మాకు తెలియదు. అసలు వచ్చి ఇలా ఖాళీ చేసామంటే మేము ఇన్ని 35 సంవత్సరాల నుంచి బతుకుతున్నాం, మేము ఎక్కడికి వెళ్ళిపోవాలి? అసలు గవర్నమెంట్ వాళ్ళు మాకు ఇల్లు ఇచ్చేటప్పుడు వాళ్ళ సర్వే నెంబర్ చూసారా? ఈ ప్లేస్ ఎవరి పట్టాలో ఉంది, ఎవరి భూమి దగ్గర ఉంది, ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది, అవన్నీ చూసుకుని గవర్నమెంట్ వాళ్ళు మాకు ఇందిరమ్మ కాలనీ ఇచ్చేటప్పుడు రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటుంది కదా, అవన్నీ చెక్ చేసుకుని ఇవ్వాలి కదా గవర్నమెంట్ వాళ్ళు కూడా. అదే ఇప్పుడు అందుకే మేము కలెక్టర్ గారు కూడా పిటిషన్ పెట్టాం. కలెక్టర్ గారు ఏం చేస్తారు, మాకు ఏదో ఒక న్యాయం చేయాలి. మేము ఇక్కడ నుంచి వెళ్ళడానికి కాదు, మేము ఇప్పుడు కాదు మా తర్వాత భవిష్యత్ వాళ్ళకు కూడా ఉపయోగపడాలి. వాళ్ళు ఎక్కడో మాకు ఇల్లు ప్లేస్ ఇచ్చేస్తాము, అక్కడికి వెళ్ళిపోండి డబ్బులు ఇస్తామంటే సరిపోదు. ఎవరికి చెప్పుకోవాలి? ఐటీడీ ఆఫీసులో చెప్పుకోవాలి, కలెక్టర్ ఆఫీసులో చెప్పుకోవాలి. మాకు ఏ ఇబ్బంది వచ్చినా గవర్నమెంట్ ఎందుకుంది? గవర్నమెంట్ దేనికోసం? ప్రజల కష్టాలను తీర్చడానికే. గవర్నమెంట్ ఎప్పుడు ప్రజలు ఆదుకోవడానికి మేము ఉన్నాము అని చెప్తుంది.
అందుకే మా కోసం ఉన్నామని చెప్పినప్పుడు మాకు సమాధానం చెప్పాల్సిందే.